చచ్చిపోయిన తర్వాత ఏంటి? వాట్ ఈస్ యువర్ టార్గెట్? నీ గోల్ ఏంటిది? ఇప్పుడు వినండి, జనరల్ అందరూ వినండి. మనం ఎప్పుడు పోతామో తెలీదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను నటించకూడదు, నా దేవుడు నేను. చనిపోయిన తర్వాత నాకు శాశ్వత జీవితం పరలోకంలో రావాలి తప్పించేసి నరకంలో శాశ్వత కాలం నిత్య నరకాన్ని అనుభవించే ఆ స్థితి నాకు వద్దు. ఇదేదో మాటకు మాత్రమే వాక్యం చెప్తున్నాను కాదు, పర్సనల్గా నేను అనుకుంటూ చెప్తున్నది ఏంటంటే, దేవుడు నాతో మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మ ప్రేరేపణతో సంఘంగా ఇంత కూడుకొని కూడా విడిచిపెడదాం. మనకున్న అలవాట్లు ఏవైనా సరే, మనకున్న పద్ధతులు ఏవైనా సరే అదే ఇది ఎందుకో జనరల్లీ ఇది చివరి కాలం, చివరి గడియలు. ఎందుకో దేవుడు ఈరోజు ఇప్పటి నుంచో మనతో హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఒకరొకరు మనలో నుంచి, సంఘం నుంచి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతూనే ఉన్నారు. మనకు తెలిసిన వారు, దూరమైన వారు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. రేపు పొద్దున్న మనం వెళ్ళమని గ్యారంటీ లేదా? చెప్పండి, గ్యారంటీ కాదు చెప్పండి. మనం వెళ్ళడానికి కూడా సంతోషంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నా తండ్రి నా బ్రతుకును చూసి హక్కున చేర్చుకుంటాడు. నన్ను దిక్కులేని వాడిగా నరకానికి విడిచిపెట్టడు. నన్ను దిక్కుగా జనరల్లీ ఆయనని దిక్కుగా బ్రతికిన నాకు దిక్కు చూపించే దేవుడు పరలోకాన్ని నాకు ఇస్తారని ఆ ధీమాతో మనం బ్రతకాలి ఎప్పుడైనా.